బిర్యానీని ఇలా చేయండి, ఎవరికైనా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నీట్గా వాష్ చేసుకున్న చికెన్లోకి రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్ని, గరం మసాలాని, పసుపుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, బిర్యానీ స్పైసెస్ని, పెరుగుని, పుదీనా కొత్తిమీరని, ఫ్రైడ్ ఆనియన్స్ని, అరచెక్క నిమ్మరసాన్ని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేయాలి. పైనుంచి పచ్చిమిర్చిని, ఫ్రైడ్ ఆనియన్స్ని, పుదీనా కొత్తిమీర వేసేసి 40 మినిట్స్ పాటు మ్యారినేట్ చేయాలి. అప్పుడే రైస్ కూడా నానబెట్టేసుకోండి. 40 మినిట్స్ తర్వాత స్టవ్ మీద గిన్నెలోకి వాటర్ పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ని, పుదీనా కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, ఆయిల్ వేసుకొని వాటర్ మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసి 80% పాటు కుక్ చేయాలి. 80% కుక్ అయిన తర్వాత రైస్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైకి వేసేసి పైనుంచి పుదీనా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, అరచెక్క నిమ్మరసం, నెయ్యి, రైస్ ఉడికించుకున్న 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో, 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలంటే పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.